Hello, friends. How do you do? Today, we are going to continue the topic articles in this second video. The first video, we discussed how to distinguish between indefinite and definite article. Today, we continue the discussion on indefinite article. Here you see. First, let us remember a little bit from the past video. ఇండెఫినిట్ ఆర్టికల్ ఎప్పుడు వాడతాము? సింగులర్ అండ్ కౌంటబుల్ కేస్. సింగులర్ అండ్ కౌంటబుల్ అయి ఉండి అది నాన్ స్పెసిఫిక్ ఐడెంటిటీ, అంటే పర్టిక్యులర్గా ఏ క్యాట్ అన్నాం అనుకోండి, ఇట్ కెన్ బి ఎనీ క్యాట్. అలాంటి సందర్భంలో మనం ఇండెఫినిట్ ఆర్టికల్ ఏ వాడతాం. అయితే ఇండెఫినిట్ ఆర్టికల్ ఎలా వాడాలి అని అర్థమైంది. అయితే ఇండెఫినిట్ ఆర్టికల్లో చాయిస్ ఆఫ్ ఏ ఆర్ యాన్, అంటే మనం ఏ ఎప్పుడు వాడాలి, యాన్ ఎప్పుడు వాడాలి, ఇది కూడా చాలా క్లియర్ డెఫినేషన్ ఉన్నది. అయితే కొంతమంది జనరల్గా ఒక బిలీఫ్ ఉంటుంది, ఏఈఐఓయు, దీస్ ఆర్ ఓవెల్స్ యూనో, ఏ ఈ ఏఈఐఓయు, ఈ ఓవెల్స్తో స్టార్ట్ అయ్యేటువంటి వాటికి మనం యాన్ వాడాలి అని ఫస్ట్ చెప్తూ ఉంటారు. బట్ ద ట్రూ డెఫినేషన్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, ఓవెల్స్తో స్టార్ట్ అయ్యేవి కాదు, ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అయ్యేటువంటి నౌన్స్కి. అంటే if the noun makes a vowel sound, then you can use indefinite article an. Now I give you certain words here as examples. చూడండి ఇక్కడ an ass. Here ass is making vowel sound. అట్లాగే చూడండి an enemy, an ink pad, an orange, an umbrella. Of course, there are vowels before that words, but they make vowel sound. Another one is an hour. Here, ఇక్కడ మీరు చూసినట్లయితే అవర్కి హెచ్ అనేటువంటిది కాన్సనెంట్, బట్ స్టిల్ కాన్సనెంట్ సౌండ్ ప్రొడ్యూస్ కాదు. హెచ్ మనం ప్రొనౌన్స్ చేయం, కాన్సనెంట్ ఈజ్ నాట్ ప్రొనౌన్స్డ్. అవర్, అన్ అవర్. ఇన్ ద సేమ్ వే an honest man, honest, how to spell this one, honest man, an honest man, h is not pronounced. Here also you see an hour, we say an hour. The way we make the sound, vowel sound is produced. So even though there is h, the consonant, a consonant is there, but we give an as the article here, an hour. చూడండి, ఇలాంటి స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. an hour, an honest man, an air. ఇక్కడ చూడండి, ఇలాంటి వాటికి మనం an air, what is air? Air means వారసుడు. లైక్వైజ్ కాన్సనెంట్ సౌండ్ ప్రొడ్యూస్ అయిందనుకోండి, అక్కడ ఇండెఫినిట్ ఆర్టికల్ ఏ అనేది వాడతాం. ఏ బాయ్, ఏ రిమైండర్, a woman. So these words, a boy, a reminder, a woman. Let us see more examples. A yard, a horse, a table. These words can easily be understood because they have consonant letter at the beginning. A university, యూనివర్సిటీ, యూ అనే శబ్దం వస్తుంది.
ఏ యూనివర్సిటీ. ఏ యూనియన్, హియర్ ఆల్సో చూడండి, ఇక్కడ మీరు యూ ఉంది కదా, ఓవెల్ లెటర్ ఉంది, బట్ ద సౌండ్ ఈజ్ కాన్సనెంట్. ఏ యూనియన్. యూరోపియన్లో చూడండి ఈ ఉంది, ఓవెల్ ఉంది, బట్ స్టిల్ ద సౌండ్ ఈజ్ కాన్సనెంట్ సౌండ్, యూ ఈజ్ ప్రొడ్యూస్డ్. ఏ యూరోపియన్. ఇలాంటివే మనకి టిపికల్ ఎగ్జాంపుల్సే ఎగ్జామ్స్లో ఇస్తూ ఉంటారు. ఇది చూడండి, ఇంకా చాలా డిఫరెంట్గా ఉన్నటువంటి వాడు. ఏ ఈడబ్ల్యూఈ, దిస్ వర్డ్ యు నో హౌ టు స్పెల్ యూ. AU. You know what is you? A female sheep anamata. A female sheep is known as EWE. ఇక్కడ ఈ ఉండగానే జనరల్గా we prefer an. ఎందుకంటే దిస్ ఈజ్ a different word. Normally we don't come across this one. ఎక్కువసార్లు మనకి ఈ వర్డ్ వచ్చి ఉండదు, అందుకని ఇలాంటివి కొంచెం గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఎగ్జామ్స్లో. ఏ యూనికార్న్, హియర్ ఆల్సో యూ ఈజ్ ప్రొనౌన్స్డ్. అలాగే ఇక్కడ చూడండి, ఏ యూనికార్న్. ఏ యూజ్ఫుల్ ఆర్టికల్. అలాగే ఏ ₹1 నోట్. వన్ W sound is produced. A ₹1 note. Don't say an ₹1 note. ఏ ₹1 note. సో ఇలాంటివి మనకి కొద్దిగా ఐడెంటిఫై చేసుకోగలిగితే మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. జనరల్గా ఏ ₹1 నోట్ అని అర్థం చేసుకోవాలి. ఏ వన్-ఐడ్ మ్యాన్, W సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది ఇక్కడ. ఏ వన్-ఐడ్ మ్యాన్, ఈ విధంగా ఉంటుంది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. యూజ్ ఆఫ్ ఇండెఫినిట్ ఆర్టికల్ ఇన్ డిఫరెంట్ సెన్సెస్. అంటే న్యూమరికల్ సెన్స్, అంటే ఒకటి. వన్ అంటే ఒకటి కదా, ఒకటి అనేటువంటి ఆస్పెక్ట్లో ఎలా వాడతాం చూడండి. 12 inches make a foot. 12 inches make a foot. ఇక్కడ ఏ స్టాండ్స్ ఫర్ 1 foot అనమాట. 1 అనేటువంటి నంబర్ని ఇండికేట్ చేస్తూ ఏ ఇక్కడ వాడబడింది. 12 inches make a foot. A foot means here 12 inches length is considered as 1 foot. ఏ అనేది 1 శబ్దానికి పనికొస్తుంది ఇక్కడ. నాట్ ఎ వర్డ్ వాజ్ సెడ్. ఇక్కడ ఏ వర్డ్ అంటే ఒక్క మాట కూడా చెప్పలేదు అంటాం కదా. Not a word was said. Likewise, another one, a word to the wise is sufficient. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ it is very nice to use also. A word to the wise is sufficient. కొంచెం లెట్ us అండర్స్టాండ్ దిస్ సెంటెన్స్. ఏ వర్డ్ ఇక్కడ ఒక మాట అని అర్థం. అంటే తెలివైన వాడికి ఒక మాట చెప్తే చాలు. మనం తెలుగులో కూడా సామెతలు ఉన్నాయి అలాంటివి. ఇక్కడ ది వైజ్ అనే మాటను మనం అర్థం చేసుకుంటే, వైజ్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ ముందు డెఫినెట్ ఆర్టికల్ ది ఉంది. ఇది డెఫినెట్ ఆర్టికల్స్ మనం డిస్కస్ చేసేటప్పుడు చెప్తాను. బట్ ఏంటంటే మనకి టైం వచ్చింది కాబట్టి ఒక మాట. ది వైజ్ యాడ్జెక్టివ్ ముందు కనుక ది ఉన్నట్లయితే దట్ రిప్రజెంట్స్ ద క్లాస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ది వైజ్ మీన్స్ పీపుల్ హూ ఆర్ వైజ్, నాట్ ఎ మ్యాన్ హియర్. ద వైజ్ ఈజ్ ఎ క్లాస్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వైజ్. ఓకే, ద వైజ్ ఇండికేట్స్ the whole group of wise people. Remember that. ఇలాంటి సందర్భంలో ది వైజ్ అంటాం. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్, నార్మల్లీ ఇంగ్లీష్ మీన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ది ఇంగ్లీష్ మీన్స్ ద ఇంగ్లీష్ పీపుల్ హూ స్పీక్ ఇంగ్లీష్. ఎలా చెప్తాం వాళ్ళని? ది ఇంగ్లీష్. ది ఫ్రెంచ్ అంటే డెఫినెట్ ఆర్టికల్ చేర్చి మనం కనుక అలా రాసినట్లయితే అలా రాస్తుంది. సో వెన్ వీ డిస్కస్
the definite article, we come to that later. But still, in this sense, a word to the wise is sufficient. Okay. A bird in the hand worth two in the bush. ఇక్కడ కూడా ఒకటి అనేటువంటి సెన్స్లో దీన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. సెకండ్ యూజ్ యూ సీ ఇన్ ద వేగ్ సెన్స్ ఆఫ్ ఎ సర్టన్. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఏ కిషోర్ కుమార్ ఈజ్ సస్పెక్టెడ్ బై ద పోలీస్. ఏ కిషోర్ కుమార్ ఈజ్ సస్పెక్టెడ్ బై ద పోలీస్. ఇక్కడ చూడండి, పోలీస్ ఆర్ సస్పెక్టింగ్ ఏ మ్యాన్, ఏ సర్టన్ మ్యాన్. ఓకే, హిజ్ నేమ్ ఈజ్ కిషోర్ కుమార్. అయితే ఇక్కడ కిషోర్ కుమార్ ఎవరో ఒక వ్యక్తి, అతన్ని ఒక కిషోర్ కుమారు అంటలో ఉద్దేశం ఏంటంటే వేగ్గా చెప్తారనమాట. అట్లా ఏ కిషోర్ కుమారి సస్పెక్టెడ్ అని చెప్తూ ఉంటారు. అదొక యూసేజ్. అలాగే చూడండి, ఇన్ ద సెన్స్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఏ క్లాస్. ఒక క్లాస్ మొత్తాన్ని మనం రిప్రజెంట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కౌ అన్నారు అనుకోండి, కౌ రిప్రజెంటేషన్ మీన్స్ కౌ రిప్రజెంట్స్ ఆల్ ద కౌస్, అలాంటి సెన్స్లో అనమాట. చూడండి, ఇక్కడ ఏ పీపుల్ షుడ్ ఒబే ద టీచర్ ఆర్ ఏ పీపుల్ షుడ్ ఒబే హిజ్ టీచర్. ఏ పీపుల్ ఒక విద్యార్థి టీచర్ని ఒబే చేయాలి. ఇలాంటి సందర్భంలో ఏ పీపుల్, నార్మల్గా కూడా మనం ఏ పీపులే వాడతాం, జస్ట్ ఎక్కడ యూజెస్ అనేది చెప్పుకుంటాం అంతే. అంతేగాని మామూలుగా అయితే యూ కెన్ ఈజీలీ సే ఏ పీపుల్. మనం ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇదంతా కూడా ఉండదు. జస్ట్ మనం ఏ పెట్టాలా, యాన్ పెట్టాలా, ది పెట్టాలా, ఇవే కదా మనం డిస్కస్ చేసేది. బట్ ఊరినే యూజెస్ తెలుసుకుంటాం అంతే. ఏ కౌ ఈజ్ ఎ యూజ్ఫుల్ యానిమల్. ఏ కౌ, ఇదంతా ఉన్నా లేకపోయినా యూ కెన్ ఈజీలీ పాయింట్ అవుట్ అండ్ సే హియర్ ఇట్ షుడ్ బి ఏ అని మనం చెప్పేయగలుగుతాం. అలాగే ఒక టిపికల్ యూసేజ్ ఉంది చూడండి. ఎలా అంటే ప్రాపర్ నౌన్ ముందు ఇందాక చెప్పాం, వేగ్ సెన్స్లో చెప్పాం. ఇప్పుడు వేగ్ సెన్స్ కాకుండా కూడా కొన్ని సందర్భాల్లో ఎలా వాడతామంటే, ఏ డానియల్ కేమ్ టు జడ్జ్మెంట్. ఏ డానియల్ కేమ్ టు జడ్జ్మెంట్. యు నో డానియల్ మీన్స్ ఇన్ ద Christian mythology, people know who is Daniel. Daniel means very wise man. Came to judgment. Judgment ఇవ్వడానికి ఎవరు వచ్చారు? ఏ డానియల్. యాక్చువల్గా యూ రిమెంబర్ వన్ థింగ్, ఒక ప్రాపర్ నౌన్ ముందు ఆర్టికల్ అసలు ఉండదు. అంటే ఏ ఉండదు, ది ఉండదు, యాన్ ఉండదు. కానీ ఒక డానియల్ వచ్చాడు. ఒక డానియల్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఒక తెలివైన వాడు అని. ఒక తెలివైన వాడు జడ్జిమెంట్ ఇవ్వడానికి వచ్చాడు అని. అంతేకాని డానియల్ హియర్ మీన్స్ ఏ వైజ్ మ్యాన్ అంతే. అలాంటి సెన్స్లో మనం ప్రాపర్ నౌన్ ముందు ఇలా ఆర్టికల్ పెట్టి రాస్తాం, ఏ డానియల్. అలాగే మీరు ఎవరన్నా ఇంట్లో లేనప్పుడు, మీరు లేనప్పుడు మీ ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి, ఏ సుబ్బారావు కేమ్ టు సీ యూ అంటాం. ఒక సుబ్బారావు, ఎవరో ఒక సుబ్బారావు నీ కోసం వచ్చాడని చెప్తూ ఉంటాను అనమాట. దిస్ ఈజ్ ద వే ఆర్టికల్స్, ఇండెఫినిట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్. Okay, thank you for watching this video. In this video, ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ యాను మధ్య డిస్టింక్షను, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఈజీగా ఏ యాన్ అనేది పిక్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వీడియోలో డెఫినెట్ ఆర్టికల్ ది గురించి మనం చెప్పుకుందాం. తర్వాత ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ కూడా ఉంటుంది, అది చెప్పుకుందాం. తర్వాత ఇంకా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని వచ్చి డిస్కస్ చేద్దాం. Thank you for watching this video. Please like this, share it to your friends and subscribe to my channel. Subscribe bell icon కూడా క్లిక్ చేస్తే చక్కగా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. You can receive all my videos. Thank you.